అసెంబ్లీ ఎన్నికలకు ఆ గడ్డపైన శంఖారావం పూరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు కూడా అదే ప్రాంతాన్ని వేదికగా చేసుకొని నోగోబాకు మొక్కి ఎన్నికల శంఖారావాన్ని మోగించింది. ఇంతకు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చిన రేవంత్ 160 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం రానున్న లోక్సభ ఎన్నికల్లో కలిసి వచ్చే అవకాశం ఉందా? తెలంగాణ పునర్నిర్మాణ సభలో ఉమ్మడి జిల్లాకు ఆయన ఇచ్చిన హామీలు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్నాయా? సీఎం హోదాలో రేవంత్ నిర్వహించిన తొలి సభ సక్సెస్ అంశాలేంటి? లెట్స్ వాచ్ ప్రైమ్9 స్పెషల్ స్టోరీ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లి అమరుల స్తూపం వద్ద ఏర్పాటు చేసిన దళిత గిరిజన దండోర సభ విజయవంతం కావడంతో నేతల్లో ఫుల్ జోష్ను నింపడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలికింది ఆ పోరుల గడ్డ. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనకు సెంటిమెంట్గా కలిసి వచ్చిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని అమరుల స్తూపం వద్ద మొదటి సభ నిర్వహిస్తున్నారు. అన్నప్పటి నుంచి రాజకీయ వర్గాల్లో చర్చలకు దారితీసింది. రెండు 2021లో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన తర్వాత తన తొలి సభను ఇక్కడే నిర్వహించి అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగించి జయకేతనాన్ని ఎగురవేశారాయన. మరికొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎంగా రేవంత్ రెడ్డి తన తొలి సభను అదే ప్రాంతంలో నిర్వహించడంతో సభలో ఏం మాట్లాడతారు అనే చర్చలకు సైతం దారితీసింది. మొదటగా మధ్యాహ్నం నాగోబా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకున్న సీఎం రేవంత్ మంత్రివర్గంతో కలిసి నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయం గోపురంతో పాటు పలు అభివృద్ధి పనులకు కూడా ఆయన ప్రారంభించారు. అంతేకాకుండా మహిళా సహకార సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించిన ఆయన వారికి అండగా ఉంటామనే భరోసాతో పాటు 50 కోట్లు బ్యాంక్ లింకేజీ చెక్కులను అందజేశారు. అలాగే ఒక్కో మహిళా సంఘాల గ్రూపులకు 25 లక్షల చొప్పున మంజూరు చేశారు. అంతేకాకుండా జిల్లాలో 60 కోట్లతో 862 గ్రామాలకు త్రాగునీటి సౌకర్యం, 27 కోట్ల 20 లక్షలతో 33 గ్రామాలకు గాను గిరిజన సంక్షేమ రోడ్లు, 10 కోట్లతో 2 గిరిజన రెసిడెన్షియల్ బాలికల పాఠశాలల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు రేవంత్ రెడ్డి. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు నిర్మాణాలను పూర్తి చేయడమే కాకుండా శిథిలావస్థలో ఉన్న ప్రాజెక్టులకు నిధులను కేటాయించి త్వరితగిన ప్రాజెక్టులను పునరుద్ధరిస్తామని, ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఉమ్మడి జిల్లాకు కేటాయించిన కోట్ల నిధుల హామీ ఒకెత్తైతే గత ఉమ్మడి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంద్రవెల్లిలో జరిగిన తూటాల ఘటనకు బలైన అమరుల కుటుంబాలు తమను క్షమించాలని అడగడం మరోకెత్తు. అమరవీరుల కుటుంబాలకు అండగా తమ ప్రభుత్వం ఉంటుందని గతంలోనే ఇచ్చిన మాట ప్రకారం ఇంటి పట్టాలతో పాటు 5 లక్షలను ఇంటి నిర్మాణానికి అందజేయడంతో ఆదివాసుల అమరుల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ పునర్నిర్మాణ సభలో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 10 ఏళ్లు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ పార్టీ 7 లక్షల కోట్ల అప్పుల తెలంగాణ చేశారన్నారు. అయితే మరి 7 లక్షల కోట్ల అప్పులో ఎన్ని కోట్లను ఆదిలాబాద్ అభివృద్ధికి ఖర్చు చేశారని ప్రశ్నించారు. అదేవిధంగా 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ అమరవీరుల కుటుంబాలను ఎందుకు ఆదుకోలేదో చెప్పాలన్నారు. ఇక బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఎంపీగా గెలిచిన సోయం బాపురావుకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని, ఆదిలాబాద్ ఆదివాసుల అభివృద్ధికి ఎందుకు నిధులు కేటాయించలేదో నిలదీయాలని రేవంత్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒకరు మతం పేరుతో, మరొకరు మందు పేరుతో రానున్న ఎన్నికల్లో మీ ముందుకు వస్తారని, కర్రుగాల్చి వాత పెట్టాలని ప్రతిపక్షాలపైన విరుచుకుపడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా ఆదిలాబాద్ పార్లమెంట్లో అత్యధికంగా ఆదివాసీలు ఉన్నారు. దీంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆయన వారికి చేసిన వాగ్దానాలు పాజిటివ్గా మారుతున్నాయి. ఈ పార్లమెంట్లోని 7 సెగ్మెంట్లలో బీజేపీ, 2 స్థానాల్లో బీఆర్ఎస్,
ఒకే ఒక్క స్థానంలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ రేవంత్ సభ కాంగ్రెస్ నాయకుల్లో నయా జోష్ను నింపడమే కాకుండా లోక్సభ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అనే సంకేతాలు పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వాన్ని ఎండగడుతూనే తమ ప్రభుత్వం ప్రజలకు ఏం చెయ్యాలని చూస్తుందో వివరిస్తూ ముందుకు సాగుతున్నారు రేవంత్. సీఎం అంటే ఫామ్ హౌస్లకు పరిమితం కాదని, సామాన్యుల పేదల కష్టాలు తెలిసిన వారు ఆ పదవిలో ఉంటే ఎలా ఉంటుందో అలానే రేవంత్ ఉన్నారని రాష్ట్ర ప్రజలంటున్నారు. ఖచ్చితంగా రానున్న లోక్సభ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్కు పట్టం కట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నాగోబాను దర్శనం చేసుకుని మొక్కును మొక్కితే ఆ దేవాది దేవుడు ఖచ్చితంగా వారి కోరికలు నెరవేరుస్తారు. అసెంబ్లీ ఎన్నికలకు శంఖారావం పూరించి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల కోసం అదే గడ్డపైన మ్రోగించిన జైత్రయాత్ర జై గంటతో సెంటిమెంట్ రిపీట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి. అలాగే నాగోబా ఆలయాన్ని దర్శించుకుని ఇప్పటికే రేవంత్ రెడ్డితో సహా నలుగురు సీఎంలయ్యారు. మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఎవరికి ప్లస్ అవుతాయో చూడాలి.